ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? అందరికీ యేసయ్య నామములో ఈ పునరుత్థాన ఆరాధన ప్రార్థనా శుభాభివందనాలు తెలియజేయుచున్నాం. దేవుడు మనలను ప్రేమించి తన కృపా మహదైశ్వర్యంలో మనకు ఈ మొదటి పునరుత్థాన ఆరాధన అనుగ్రహించున్నారు. నిశ్చయముగా దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమి గల దేశమున ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం 42వ అధ్యాయం ఆదికాండం 5 నుండి 17 వరకున్న వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం. 17వ వచనం, వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. దైవ కుమారుని సన్నిధి ప్రసన్నత ప్రభావములు మాకు తోడయుండునుగాక. ఆమెన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగంలో యోసేపు అన్నలు చెరసాల్లో వేయబడి 3 దినాలు ఉన్నారని మనము చదివి ఉన్నాం. నిజానికి ఈ యోసేపు అన్నలు చెరసాలలో వేయబడవలసినంత తప్పు ఏదీ చేయలేదు అక్కడ, కానీ చెరసాల్లో వేయబడ్డారు. యోసేపు గుంటలో త్రోయబడి ఎన్ని దినాలు ఉన్నాడో మనకు తెలీదు. చెరసాల్లో 2 సంవత్సరాలు ఉంటాడు. ప్రియులారా, ఇక్కడ యోసేపు యొద్దకు యోసేపు అన్నలు ధాన్యం కొనడానికి విచ్చేశారు. అయితే యోసేపు వారిని చూచి గుర్తుపట్టాడు. యోసేపు అన్నలు యోసేపును గుర్తుపట్టలేదు, కానీ వీరిని చూచిన యోసేపు గుర్తుపట్టి వారితో కఠినంగా మాట్లాడాడు. అయితే వీరు, అయ్యా, మేము కనాను నుండి వచ్చాము, మాకు తండ్రి, మేము 12 మంది కుమారులము, చిన్నవాడు మా దగ్గర ఉన్నాడు, 11వ వాడు లేడు అంటూ మాట్లాడారు. ప్రియులారా, ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, యోసేపు వారిని గుర్తుపట్టి ఎందుకు చెప్పలేదు? నిజానికి దగ్గరగా ప్రియులారా 20 సంవత్సరములు పైబడే, ఎందుకంటే 17వ సంవత్సరంలో వాళ్ళు తీసుకువెళ్ళి గుంట్లో పడేశారు. 30వ సంవత్సరానికి యోసేపు ఫరో ఎదుట నిలవబడ్డాడు. అంటే ఇవి 13 సంవత్సరాలు. యోసేపు ఐగుప్తులో కరువు సంవత్సరాలు, క్షమించండి, సమృద్ధిగా పడిన 7 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల కరువు. అంటే ఇవి ఒక 13, 7 దగ్గర 20 ఏండ్లు. 20 ఏండ్ల తర్వాత తమ తమ్ముని వాళ్ళు గుర్తుపట్టలేదు. యోసేపు వాళ్ళు గుర్తుపట్టాడు. వారెందుకు గుర్తుపట్టలేకపోయి ఉండొచ్చు అంటే 2 కారణాలు చెప్పుకోవచ్చు. నెంబర్ 1, రాజు ఎదుట ముఖాముఖిగా నేరుగా చూచేటువంటి విధానం ఆనాటి దినాల్లో లేదు. తల వంచుకునే మాట్లాడాలి, ఒకటి. ఇక రెండో విషయం, యోసేపు తన అన్నలను తాను గుర్తుపట్టాడు. ప్రియులారా, వారెందుకు గుర్తుపట్టలేకపోయారు అంటే, రెండో కారణం అన్నాను కదా, హెబ్రీల యొక్క హెయిర్ స్టైల్, అదే విధానం వేరుగా ఉంటుంది, హెబ్రీలది వేరుగా ఉంటుంది. హెబ్రీల యొక్క వస్త్రధారణ వేరుగా ఉంటుంది, ఐగుప్తీల యొక్క వస్త్రధారణ వేరుగా ఉంటుంది. వారి ఆరాధనా స్థలాలే కానీ, ఆరాధనా క్రమమే కానీ అంత మారుగా ఒకరికొకరికి భిన్నంగా ఉంటుంది. ఎవరికి? ఐగుప్తీలకి, ఇజ్రాయేల్కి. అయితే ఇప్పుడు ఐగుప్తులో ధాన్యం ఉన్నదని కొనడానికి వచ్చినటువంటి యోసేపు కుమారులు, ఒకటి, యోసేపు తలను పైకెత్తి చూడలేదు, యోసేపు మీద ఉన్న వస్త్రాలను కూడా వాళ్ళు గమనించలేదు.
ప్రియులారా, ఇవి కారణాలు అయి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. అయితే యోసేపు వాళ్ళని గుర్తుపట్టాడు, ఎందుకంటే యోసేపు వాళ్ళని చూస్తున్నాడు సింహాసనం మీద నుండి. ఇక రెండో విషయం ప్రియులారా, ఆ సింహాసనం మీద నుండి చూచి ఒక మంచి రాజభవనంలో జీవిస్తున్నాడు కనుక తనకు హావభావాలు, ఆకారం అంతా మారింది. వీరు ఎప్పట్లాగానే ఉన్నారు. అయితే మరి ఇంత జరుగుచుండగా యోసేపు అన్నలను ఎందుకు చెరసాల్లో వేయించవలసి వచ్చిందంటే పగ తీర్చుకోవాలని కాదు ప్రియులారా, పగ తీర్చుకోవాలని కాదు. ఒక కారణం ఏంటంటే వాళ్ళ అన్నలు తనకి కీడు చేశారు. ఆ కీడును బట్టి ప్రతీకారం యోసేపు చెయ్యొచ్చు, కానీ వారట్టి మనుషులు కాదు. ప్రతీకారాన్ని తీర్చుకునేటువంటి వారు కాదు. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, యోసేపు తన జీవితంలో ఏం జరిగినా అది మేలు కొరకే దేవుడు నాకు చేశాడనే భావజాలం కలిగినటువంటి వాడు. మరి ఎందుకు చెరసాల్లో వేయించాయంటే, ఒకటి వాళ్ళు పశ్చాత్తాప పడతారని, రెండు ఈ విధానంలో తమ తమ్ముణ్ణి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని యోసేపు యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మనం ఎరగవలసిన సత్యం ఏంటంటే, వారిలో ఏదైనా పశ్చాత్తాపం కలుగుతుందని యోసేపు ఎదురు చూశాడు. వెంటనే కాకపోయినా తదుపరి దినాలలో వారిలో ఒక ఉన్నతమైన లోతైన పశ్చాత్తాపం అనేది ఎదురైంది. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, యోసేపు అన్నలు ఏది విత్తుకున్నారో అది కోసుకున్నారు అనడానికి ఇక్కడ ఒక చిన్న సందర్భం అనేది మనకు ఎదురవుతూ వస్తుంది. తాను చేసుకున్నది తన జీవితంలో అనుభవించవలసి వస్తుంది. నా దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, యోసేపు కఠినుడు కాదు సుమి, వారి అన్నల్లో పశ్చాత్తాప హృదయాన్ని చూశాడు. యోసేపు వారిని గుర్తుపట్టడమే కాదు ప్రియులారా, వారితో కఠినంగా వ్యవహరించాడు. అలానే ప్రేమ లేనివాడు కాదు. తన ఇంటి వారందరినీ పోషించుటకు దేవుడే ముందుగా ఈ చోటుకి తీసుకువచ్చాడు అన్నట్లుగా యోసేపు భావించాడు. స్తోత్రం. యోసేపు వారిలో ఒక పశ్చాత్తాప హృదయాన్ని చూడాలనుకున్నాడు. ప్రియులారా, యోసేపు ఆశించినంతగా వారి అన్నల నుండి దొరకలేదు, కానీ పరమ తండ్రి అయిన దేవాది దేవుడు తాను ప్రకటించిన ప్రతి వాగ్దానమును వారి ఎడల జరిగించారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా, మన యొక్క చిన్న విశ్వాస పరిశుద్ధ జీవితంలో కూడా మనము సజీవుడైనటువంటి దేవుని పాదాల చెంత నిలిచి ఓర్పుతోనూ ఓర్మిని మనం కలిగి ఉన్న ఎడల, ఒక యోసేపు జీవితంలో బయలుపరిచి దేవుడు తన కార్యములు సఫలపరిచినట్లుగా ఆయన యందు విశ్వసించిన మనందరి ఎడల ఆయన కృపను వెల్లడిపరిచి ఇచ్చిన వాగ్దానాలను, పలుకబడిన ప్రవచనాలను ప్రభువు నిశ్చయంగా నెరవేర్పులోకి తెస్తారు. ఆమేన్. ప్రియులారా, యోసేపు కొరకు దేవుడు ప్రకటించిన ప్రతి ఒక్క ప్రవచనం, యోసేపుకు అనుగ్రహించిన ప్రతి కళను ప్రభు ఎలాగున స్థిరపరిచి రూఢీపరిచారు. మన కొరకు చేయబడిన వాగ్దానాలు, మన కొరకు ప్రకటించబడిన ప్రవచనములను ప్రభు అద్భుతంగా నెరవేరుస్తారు. యోసేపు ఎదుట తన అన్నలు సాగిలు పడతారని ముందుగానే దేవుడు బయలుపరిచారు కదా. దాన్ని ఏ మనుషుడు నిలవలేకపోయాడు, దానిని ఏ మనుషుడు నిలుపలేకపోయాడు. ఆశ్చర్యకరమైన కృప, ఆశ్చర్యకరమైన దేవుని సన్నిధి యోసేపుకు రెండింతల బలాన్ని తెచ్చిపెట్టింది. ఆమేన్. ఆత్మీయులారా, మన చిన్న జీవితంలో కూడా మన కొరకు చేయబడే ఏ వాగ్దానము నిరర్ధకము కానేరక అది నిశ్చయముగా కార్యరూపం దాల్చినట్లుగా
హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా స్తోత్రం. ఎన్ని మాటలు అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి దేవా. మీ దీవెన అందరికీ తోడై ఉండరుగాక. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున సమస్తాన్ని జరిగించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగ కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను దేవుడు మనకు దయచేసి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. రేపటి దినాన పునరుత్థాన ఆదివారం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగములు, వాక్య పఠనములను మనం సిద్ధపరుచుకుని ప్రభు సన్నిధానం నిలిచి అప్పగించబడిన పనిని నమ్మకంగా చేయుదుము గాక. ఆమె. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 43వ అధ్యాయము 11 మరియు 12 వచనాలను మనము ధ్యానం చేద్దాం. 11వ వాక్యం. వారి తండ్రి అయిన ఇజ్రాయేలు వారితో, అట్లైన మీరిలాగు చేయడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాకాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకుని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పోవుడి. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది వినుచున్న వారు మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. యేసునామమున ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? యాకోబు యొక్క కుమారులు మరి ఐగుప్తుకు వెళ్ళి ఆ ధాన్యాన్ని తీసుకురావడానికి వాళ్ళ తండ్రి ఈ సలహా ఇస్తున్నాడు. ఏమని? ఈ దేశంలో ప్రసిద్ధములైనటువంటివి మస్తకి, కొంచెము తేనె, ద్రవ్యము, బోళము, పిస్తాకాయలు, బాదము కాయలు మీ గోనుల్లో తీసుకుని వెళ్ళి కానుక ఇవ్వండి అంటున్నాడు. ఎందుకు కానుక ఇవ్వమంటున్నాడు అంటే మనకు తెలుసు కదా, వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఎవరి రోకలు వారి సంచుల్లోనే ఉన్నాయి. అందులోకి ఆ దేశాన్ని పాలించిన ఐగుప్తు రాజుగా ఉన్న యోసేపు వారితో కాస్త కఠినముగా సంభాషణ చేశాడు. ఫలితంగా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు కనుక మనం వెళితే అతను ఖచ్చితంగా మనల్ని బంధిస్తాడు అనే ఒక భావం వారిలో ఉంది. ఇప్పుడు ఏమని తెలియపరుస్తున్నారంటే, అయ్యా కుమారులతో తమ తండ్రి చెప్పుచున్న మాట, అయ్యా మీరు ఒక శ్రేష్టమైనటువంటి కానుకలను తీసుకుని వెళ్ళండి. నిశ్చయంగా ఆ మనుషునికి ఈ ప్రసిద్ధములైనటువంటి కానుకలను ఇవ్వండి అని చెప్తున్నారు. లేదా ఎందుకు కానుక ఇవ్వమంటున్నారంటే, అప్పటికే ఐగుప్తు రాజు వారి మీద కఠినంగా వారితో ప్రవర్తించాడని ఆ తండ్రికి తెలియజేశారు. కనుక వారి ఎదుట నిలిచినప్పుడు ఈ యాకోబు కుమారులు కానుకనిచ్చినట్లయితే వారి కోపం ఏదైనా చల్లారుతుంది అనేటువంటిది యాకోబు యొక్క ఆలోచన. యాకోబుకు ఈ ఆలోచన ఇప్పుడే కాదు పిల్లరా, నిజానికి దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు చూడండి, సామెతల గ్రంథం 18:16 ప్రకారంగా ఒకడు ఇచ్చు కానుక వానికి విలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటకు వారిని రప్పించును అనే మాట మనం చూస్తాం. అంటే ఒక వ్యక్తి ఇచ్చే కానుక ఆ వ్యక్తికి వీలు కలుగజేయుచున్నది అని చూస్తున్నాం. చూడండి, పాత నిబంధనలోనే మరి యాకోబు తన సహోదరుడైన యాసావును ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన కానుకను ఎబ్బోకు రేవులు అతడు ఆగిపోయి
ఆ కానుకను అతనికి ముందుగా పంపించాడని మనకు తెలుసు. ముందుగానే పంపించాడు. పిల్లలు 32వ అధ్యాయం 19వ వచనం చదివితే, అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతన్ని సమాధాన పరచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని. దేవునికి స్తోత్రం. అంటే యాకోబు ఎంత తెలివిని చూడండి పిల్లరా. ముందుగా కానుకను పంపించాడు, తర్వాత తన ముఖాన్ని చూడాలనుకుంటున్నాడు. ముఖాన్ని చూసినప్పుడు ఏం కలుగుతుందంట? కటాక్షం అనగా కనికరం కలుగుతుందని తాను యోచించాడు. అవును పిల్లరా, ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా కానుక అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. అయితే కానుక కంటే మన హృదయం గొప్పదే కాదంటలేదు. అయితే హృదయమే మనం ప్రభువునకు కానుకగా ఇవ్వాలి. అయితే మరి హృదయాన్ని ప్రభువునకు కానుకగా ఇచ్చేస్తే మరి మన సంగతి ఏంటి అని మనం అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో ఎక్కువ పర్యాయములు ఎక్కడైతే వారు కానుకలను ఇస్తారో పిల్లరా, అక్కడ వారు దేవుని యొక్క మరింత కృపను పొందుకున్నట్లుగా గాను, దేవుని యొక్క దయను వారు సమృద్ధిగా అనుభవించినట్లుగా గాను మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, చూడండి, దావీదు కోపంతో వస్తున్న సమయాన అబీగయలు ఎదుర్కొని కొంత కానుకను పట్టుకెళ్ళింది. కానుకను పట్టుకెళ్ళినప్పుడు అక్కడ దావీదు కోపం చల్లారినట్లుగా మనం చూస్తాం. యాసావునకు ఎదురుగా యాకోబు కొంత కానుకను పంపించాడు. అక్కడ వారి కోపం కూడా చల్లారి మెడ మీద కత్తి పెట్టవలసినటువంటి యాసావు తన సహోదరునిపై మెడ మీద పడి ముద్దులాడినట్లుగా చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు తన కుమారులతో కూడా యోసేపుకి ఒక శ్రేష్టమైనటువంటి కానుకను పంపించుచున్నట్లుగా మనం ఈ భాగంలో చూస్తున్నాం. ఫలితంగా తాను ఏం పొందుకున్నాడు అంటే పిల్లరా, ఫలితంగా తాను ఏం పొందుకున్నారంటే ఆ కుమారులు యోసేపు తమ సహోదరుడని వాళ్ళు గుర్తెరిగారు. దేవుని యొక్క కృపకు వారు దగ్గరయ్యారు. ఏ దేశమైతే హేయులుగా చూశారో ఆ దేశంలోనే వాళ్ళు 400 సంవత్సరాలు దివ్యమైనటువంటి జీవితాన్ని జీవించి అబ్రహామునకు దేవుడు చేసిన వాగ్దానాలను వారు స్వాధీనపరుచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈరోజు దేవుని బిడ్డలుగా మనం కూడా దేవునికి కానుకని ఇచ్చే విషయంలో మొట్టమొదటిగా మనమే ఒక కానుక అయిపోవాలండి. చూడండి, పరమందు ఉన్నటువంటి దేవాది దేవుడు తన ప్రియ కుమారుడిని యేసును మనకు కానుక ఇచ్చేశారు. ఇచ్చిన దేవుడు తీసుకున్నాడా పిల్లరా? తీసుకోలేదు. ఆఖరికి కలువరి శిలువలో ఈ బాధను నేను భరించలేకపోతున్నానంటూ యేసయ్య విలపించిన, అయినను ఇది నా చిత్తం కాదయ్యా, మీ చిత్తమే సిద్ధించబడాలంటూ మరణము వరకు ఆయన అప్పగించుకున్నాడే తప్ప వెనక్కి తీయబడలేదు కదా. ఈరోజు మరి దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా మన జీవితంలో మనమే ఒక కానుక అవ్వాలి. నేనే దేవునికి ఒక కానుక అవ్వాలి. నీవే దేవునికి ఒక కానుక అవ్వాలి. పిల్లరా, మనము ఇచ్చే ధనం ఆయనకు అవసరమే, ఎందుకంటే పని జరగాలి. అయితే మన ధనము కన్నా మనమే ఒక కానుక, మనమే ఒక కానుక అవ్వాలి. చూడండి, మనం అనుకోవచ్చు నేను అంత కానుక వేస్తాను, ఇంత కానుక. ఏమండి, మనం వేసే కానుక ఎక్కడిది? ఇది దేవుడిచ్చిందే కదా. నీకన్నా నాకన్నా అన్యజనులు వ్యర్థమైన చోట్ల నీకన్నా నాకన్నా ఎక్కువగా వేస్తారు. సో దాన్ని మనం చూడవద్దు పిల్లరా. మొదటిగా నేనే ప్రభువునకు ఒక కానుక అవ్వాలి. నీవే ప్రభువునకు ఒక కానుక అవ్వాలి. ఎందుకంటే నీ కొరకు నా కొరకు యేసయ్య ఆయన కలువరిలో బలియాగమైన కానుకగా అర్పించబడ్డారు. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనము కానుకైతే మనమిచ్చేది మనకు ఎక్కువ అనిపించదు. మనం కానుక కాకపోతే మనమిచ్చేది నేను ఎక్కువిస్తున్నాను, నేను చాలా ఎక్కువిస్తున్నాను అనేటువంటి భావం మనలో కలుగుతుంది. ఆత్మీయుల దేవాలయంలో ఎంతోమంది కానుకలు వేస్తే విధవరాలు ప్రభు చూశాడు.
అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అన్నారు. అంటే ఏంటి ఆమె ఎక్కువ వేసిందంటే నిజానికి 2 కాసులు చాలా తక్కువ వేసింది ఆమె. కానీ పిల్లరా ఆ వెనుక హృదయాన్ని చూశాడు. అవును పిల్లరా, ఈరోజు ప్రభువు కూడా నిన్ను నన్ను చూసేది ఏంటంటే అదే హృదయాన్ని చూస్తున్నాడు. అదే హృదయాన్ని చూస్తున్నాను. నేను అనుకోవచ్చు నేను ఇంత వేస్తున్నాను, వారానికి ఎంత కానుక వేస్తున్నాను, నేను ఎంతగా కానుక తీస్తాను అనుకోవచ్చు. కొన్నిసార్లు పరిశీల ఆత్మ మన మీద పనిచేస్తుంటుంది. నేను అంత తెస్తున్నాను, ఎంత తెస్తున్నాను, అంత ఇస్తున్నాను, ఎంత ఇస్తున్నాను, మా ఇంటి మీద అందరం కలిసి ఎంత ఇస్తున్నాను. లేదు ప్లేయర్, ఇదంతా ఎక్కడిది? దేవుడే మనకు ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడే మన చేతి పని వృద్ధిపరచకపోతే, దేవుడే కష్టించుటకు మనకు శక్తిని ఇవ్వకపోతే, దేవుడు మనకు ఆయుష్ను పొడిగించకపోతే, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే, మన వ్యాపారాన్ని వృద్ధి చేయకపోతే, మన వ్యవసాయాన్ని దీవించకపోతే, మన బిడ్డలను మనకి చేతికి అక్కరకు తీసుకురాకపోతే, ఇదంతా దేవుడు చేసింది కాదా? దేవుడు చేశాడు, దేవుడిచ్చాడు. దేవుడిచ్చినది మనం దేవుడికి ఇచ్చాం. మనం చేసింది ఏది లేదు, కేవలం కృతజ్ఞత అంతే. కనుక పిల్లరా, ఒకరిచ్చే కానుక వానికి వీలు కలగజేస్తుంది, అనేకులైన గొప్ప ఎదుటికి నడిపిస్తుంది. ఆ గొప్పవాడు ప్రభు ఎదుట మనం ఫలం పొందుకుందుము గాక. ఆమెను తండ్రి దేవ స్తోత్రం. అందరి హృదయాలు ఈ వాక్యాన్ని ఫలపరితం చేసి మేలుకరంగా దీవెనకరంగా మార్చండి. యేసు నామములో రేపటి ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధం చేయండి. దైవ కుమారుని ప్రసన్నతనివ్వండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.